హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడూ మీరు చేసేలా కాదండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా పూర్తిగా ఎగ్స్ అన్నీ బాగా వేగిన తర్వాత వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న ఎగ్స్కి లైట్గా కట్స్ అవి ఇచ్చి ఓ పక్కన పెట్టుకోండి. కట్స్ ఇవ్వడం వల్ల గ్రేవీ అనేది దీంట్లోకి బాగా వెళ్ళి టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ ఆయిల్లోనే తాలింపు వేసుకోండి. కరివేపాకు, కావాలంటే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ పచ్చిమిరపకాయలే వేస్తున్నాను. తాలింపు బాగా వేగిన తర్వాత ఒక 5 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటూ చేసుకోండి. ముందైతే ఇంకొక మిక్సీ గిన్నెలోని కొంచెం ఎల్లుల్లిపాయలు, 2 ఇంచుల వరకు అల్లం, ఒక 3 టమాటోల్ని, 3 స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాయి. ఇలా అయిన తర్వాత మూత పెట్టుకుంటూ మగ్గించుకొని పైకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆనియన్స్లోని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పూర్తిగా సపరేట్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. అందుకే నేను మూత పెట్టుకుంటూ స్లో ఫ్లేమ్లో చేసుకుంటాను. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈసారి దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు కారాన్ని, కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం గరం మసాలా కావాలంటే వేయచ్చు. నచ్చని వారైతే స్కిప్ చేసేయండి. రియల్ ఫ్లేవర్తో తినచ్చు. చూసారు కదా, చక్కగా ఇలా బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా మగ్గించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్కి మసాలా అనేది బాగా పడుతుంది. గ్రేవీకి ఎగ్ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఈసారి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు బాగా గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ బటర్ మసాలా టేస్ట్లో ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇలా దగ్గర పడిన తర్వాత చేతి నిండా కొత్తిమీరని తీసుకొని దీంట్లో వేసుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని హాట్గా రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ దీంట్లోకి సర్వ్ చేసుకుని చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.